హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లోనే జరుగుతుంది. వాన అయితే పెద్ద వాన పడింది ఈరోజు. ఈ వారం జీవాలు కూడా ఎక్కువగానే వచ్చాయి. రేట్లు ఏ విధంగా చూద్దాం మనం లోపలికి పోయి. ఇది మైదుకూరు సంత, నంద్యాల రోడ్లో జరుగుతుంది సంత. ఇది మైదుకూరు బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు. వాన కూడా బాగా పడింది ఈరోజు. చూద్దాం రేట్లు ఏ విధంగా కూడా అనేది. నీళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉన్నాయి పొటేన్లు. చూద్దాం ఏ రేటు ఉన్నాయి. అన్న ఇడు ఉన్నాడు. ఎంత చెప్పానా? 21,000 చెప్పినావా? 64 జీవాలు ఉన్నాయంట. 21,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఏం తగ్గించుకుంటాడు. ఇదే రేట్ ఏముండదు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. నేనయ్యే జీవాలు అయితే బాగున్నాయి. పరిశీలన ఎందుకంటే వాన బాగా ఎక్కువ పడింది. ఇప్పుడే అంత తెరపై ఇచ్చింది. ఇది మైదుకూరు సంత. ఇది ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పిల్లలు ఉన్నాయి. చూద్దాం ఏ రేట్ చెప్తున్నాడు. ఇదేపి అన్న పిల్లలు 14,500 లాస్ట్ అయితే ఇచ్చా అంటున్నాడు. చూద్దాం ఏ రేటుకి వచ్చారో. ఆయన అయితే 14,500 లాస్ట్కి ఇచ్చా అంటున్నాడు. 7,000 అడుగుతున్నాడు. ఇది ఒప్పుకోవడంలే. పోతూ 7,000 అంటున్నాడు. వినడంలే. ఏరా 7,000 అడుగుతున్నాడు. అది ఇక్కడ 2 పోతులు ఉన్నాయి. పెద్ద నీయనాయా? ఎంత అయిపోయావు? 33,000 చెప్తా ఉంటాయి 2 పోతులు. ఎంత వచ్చేది మాంసం? ఒకటి ఎంత రావచ్చు మాంసం? 30 కేజీలు మాంసం వస్తాయంట. పెద్ద పోతులు ఈ 2. ఈ పొట్టేళ్ళు చూద్దాం. బేరమైనట్టు ఉన్నాయి. కోస్తున్నాడు, కాటు పెడుతున్నాడు. ఎంతతోనా? అవునా? ఎంతతో బేరమైన? అవునా? ఎంతతో బేరమైన? 5,500. ఇది ఒక్కోటి 15,500. జత 23,000 అండి. జత 23,000తో బేరం అయిపోయినాయంట. అవి కాటు పెడుతున్నాడు. ఇలా 2 పోతులు ఉన్నాయి. ఎంత అయిపోయావునా పోతులు? 29,000. 2 29,000 చెప్తున్నాడు. తగ్గించుకుంటారు. అదే రేట్ ఏమి ఉండదు. చెప్పే రేటు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. బుడదంతా ఉంది చూడండి అటు సైడ్. ఈ ఒక్కరో ఏమంటే ఈ పక్క గచ్చు ఉంది కాబట్టి రోడ్డు మాదిరి. ఈ పక్క తక్కువ ఉంటుంది. ఈ పోతులు చూద్దాం. ఎంత అయిపోయావు నా పోతులు? 32,000. మొత్తం 32,000 చెప్తున్నాడు. ఇంకా 25 కిలోలు అట్లా వస్తాయి ఒకటి. చుడిపి ఉన్నాయి. ఎంత అయిపోయావునా? రేపు పొట్టేళ్ళు ఏం చెప్పలేదా? 34,000. జత 34,000 చెప్తున్నారు. ఇంకా 25 కిలోలు వచ్చాయినా ఒకటి. 25 కిలోలు మాంసం ఒకటి వస్తాయి. బాగున్నాయి జీవాలు అయితే. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. నెల్లూరు చుడిపి పొట్టేళ్ళన్నీ వారం దండిగా ఉన్నాయి కదండి. పెద్ద పొట్టేళ్ళు అన్నీ కూడా. ఎంత అయిపోయావునా? 25,500 చెప్తాడు. బాగున్నాయి పొట్టేళ్ళు. అదే టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి చుడిపి పొట్టేళ్ళు. ఎంత అయిపోయావునా పిల్లలు? 21. ఎన్నున్నాయనా?
34 ఉన్నాయంట. 21 చెప్తాను జత. సూర్యడంలో తగ్గించుకుంటాడు. బాగుంటాయి పిల్లలు. ఇది మైదుకూరు సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది. ఈ పక్క ఒక కట్టండి చూద్దాం. పెద్ద పొట్టెన్లు ఇవి కూడా. ఎంత అయిపోయానా అన్నా? ఎంత అయిపోయానా? 22,000 చెప్తాడు. జత వచ్చేసి 18,000. ఫైనల్ ప్రైస్ 18,000 అంటాడు. ఎవరునా మసడిపల్లి. ఈ పక్క తెల్ల తిన్నది పొట్టెలు చెప్పి 22,000. 22,000 చెప్తాడు. జత 22,000 అయితే మాట్లాడినా అయితే 30 పొట్టేళ్ళు వచ్చి చూపి కావాల్సిన రమ్మని. అంతేలే. ఈ పెద్ద ఏంటి? ఈ పక్క ఒక కట్ట చూద్దాం. ఎంత చెప్తాయి? 23,500 చెప్తాడు. ఆయన టైంలో తగ్గించుకుంటాడు. అంటే 23 కిలోలు దగ్గర 25, 23 అట్లా వచ్చాయి. ఈ పక్క చూద్దాం. ఎర్ర పొట్టేలు ఉన్నాయి. ఎంత అయిపోయానా? ధర ఎట్ అయిపోయా? 20,000 చెప్తున్నాడు. జత వచ్చేసి నేను తేలే తీసుకురాలే. ఈ పక్క ఉన్నాయి ఉడిపి పొట్టేళ్ళు. చూస్తాం 25,500 జత అంటున్నాడు. ఒప్పుకోలేము. ఒక 500 అటు ఇటు పోతాయి. ఈ పక్క చూద్దాం. నేను ఎంత అయిపోయానా? 22,500 చెప్తాడు. ఎంత వచ్చా మాంసం? అవునా? మాంసం ఎంత రావచ్చు? అవునా? మాంసం ఎంత రావచ్చు? ఒకటి 15,000 మాంసం వచ్చాయంట. సూర్య టైంలో తగ్గించుకుంటాడు. బాగానే ఉన్నాయి జీవాలు అయితే. ఇది మైదుకూరు సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది. వెహికల్స్ అందుకు అవైలబుల్ ఉంటాయి వచ్చిన వాళ్ళకి. అందుకు బాగానైతే విపరీతంగా పడింది ఈ వారం. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు, ఎర్ర పొట్టేళ్ళు, చిన్నపిల్లలు, నాటుకోళ్ళు, ఎద్దులు అన్నీ దొరుకుతాయి ఈ సంతలో. పక్క వదులుతున్నారు అన్ని. అమ్మినారానా? అన్ని ఇందాక కొని ఆయన జత 18,000తో కొన్నారంట. ఇప్పుడు పోయినట్టు జత 18,000తో అమ్మేసానంట అవి.